శనివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. అంటే సాయంకాలం 5:28 తర్వాత ఎలాంటి పరిహారం అవసరం లేదు. మీరు హాయిగా ప్రయాణాలు చేసుకోవచ్చు. అమృత యోగం ఉంది కాబట్టి ప్రయాణాల పరంగా బ్రహ్మాండమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అమావాస్య ఉన్నప్పటికీ అమృత యోగం అనేది మీకు ఉత్తమ ఫలితాలనే ప్రయాణాల్లో కలిగింపజేస్తుంది, పనుల్లో కలిగింపజేస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే భరణి నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మిథునంలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి శుక్రుడి మిథున క్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతైన సూర్యుడు మాత్రం వృషభంలో, శుక్రుడి ఇంట్లో వ్యతిరేక స్థానంలో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు వ్యతిరేక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో అధికారులతో జాగ్రత్తగా